హలో అండి అందరికీ. ఇదొచ్చేసి పుల్ల మజ్జిగండి. మనము పెరుగు తీసుకొస్తూ ఉంటాము. ఎప్పుడైనా ఒకసారి వాడకపోతే ఫ్రిడ్జ్‌లో ఉండి అలా పాడైపోతూ ఉంటుంది. బాగా పుల్లగా అయిపోతుంది. అది మనం తినలేం కాబట్టి చక్కగా అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని శుభ్రంగా చిలుక్కోవాలండి. చిలికేసి ఒక బాటిల్‌లోకి వేసేసి కొంచెం నీళ్లు ఎక్కువనే వెయ్యాలి. పల్చగా ఉంటేనే బావుంటుంది. ఇలా మనకి కరివేపాకు మొక్క ఉంటుంది కదా! మొక్క మొదల్లో వేస్తే కరివేపాకు మనకి మంచి వాసన వస్తదండి. చాలా మంచి వాసన వస్తది. అసలు కరివేపాకు ఒక్క రెమ్మ వేసుకుంటే చాలు అంత మంచి వాసన వస్తది. అలాగే ఆకులు కూడా ఎప్పటికప్పుడు కొత్త చిగుర్లు వస్తాయి. పైనైతే చిగుర్లు మనకు ఉంటాయి కదా! అవి తుంచేస్తూ ఉండాలి. నెలకొక్కసారి వేసుకున్నా చాలండి ఈ పుల్ల మజ్జిగ. అంత బాగా పనిచేస్తుంది కరివేపాకైతే. చక్కగా చిగురు వస్తది. ఆకు కలర్ కూడా చక్కగా మనకి గ్రీన్ కలర్‌లో ఉంటదండి. చాలా బావుంటది చూడ్డానికి. థ్యాంక్ యూ.